మీకు ఇది ఫేస్బుక్లో ఇలా పోస్ట్ అనేది ఫేక్ అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. సో వీటిని నమ్మకండి. ఇది మనకేందంటే యాక్చువల్గా మనకు ఫ్లిప్కార్ట్ నుండి ఏదైనా ఒరిజినల్ డీల్స్ కానీ ఒరిజినల్ ఆఫర్స్ కానీ వస్తే అవి మనకు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఇది క్లిక్ చేయడం వల్ల వెబ్సైట్లోకి వెళ్తుంది. సో ఇది బ్రౌజర్ ఓపెన్ చేయమంటుంది. బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమ్లో ఓపెన్ అవుతుంది. సో మనకు గూగుల్ క్రోమ్లో మనకి ఇది వచ్చేసి ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు 100% ఫేక్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. మనకు బయట మార్కెట్లో ఫేక్ కరెన్సీ ఎలాగనో అలాగే వెబ్సైట్లో మనకు ఇది వచ్చేసి మనకు వెబ్సైట్ అంటే క్రోమ్లో మనకు వచ్చేసి ఒక ఫేక్ వెబ్సైట్, ఒక ఫేక్ పేజ్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని నమ్మకండి. సో నమ్మి చాలామంది మోసపోకండి. సో మనం యాక్చువల్గా ఒరిజినల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఒరిజినల్ ఎప్పటికి కూడా మనకు ఫ్లిప్కార్ట్ యాప్లో మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇలా చాలా వస్తాయి, ఇవనే కాదు. ఇంకో ఇది కూడా. సో ఇప్పుడు క్రిస్మస్ సేల్ కదా, క్రిస్మస్ సేల్ పేరు మీదుగా చాలామందికి ఎరేస్తున్నారు. సో అవన్నీ కూడా నమ్మకండి. ఇది కూడా. సో ఇది కూడా ఫేకే. సో ఒరిజినల్ ఏంటిది అనేది నేను చూపిస్తాను. సో ఒరిజినల్ ఎలా ఉంటుందంటే ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఒరిజినల్. సేల్ ఈజ్ లైవ్. మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఒక పైన ఒక ఫ్లిప్కార్ట్ అని ఇచ్చి అక్కడ ఒక ట్రేడ్ మార్క్, అక్కడ సర్టిఫైడ్ మార్క్ ఉంటుంది, బ్లూ కలర్లో ఉండి టిక్ మార్క్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 9,490 రూపీస్ ఉంది. ఒక హోమ్ థియేటర్. సో ఇలా వస్తాయి మనకు ఒరిజినల్వి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ అని చెప్పేసి లైవ్ అని చెప్పేసి ఇలా వస్తుంది. సో మనకు ఇది షాప్ నో అని కొట్టంగానే మనకు ఫ్లిప్కార్ట్ యాప్లోకి తీసుకెళ్ళింది. సో ఈ ఫ్లిప్కార్ట్ యాప్ చూడండి, ఫ్లిప్కార్ట్ యాప్ ఇది. ఇక్కడ మా అకౌంట్ కొట్టంగానే నా అకౌంట్ వచ్చేసింది. హోము ఇది, ఇందులో కార్ట్ ఇలా. సో ఇది వచ్చేసి మనకి ఇది ఫ్లిప్కార్ట్ యాప్లోకి తీసుకెళ్ళింది కాబట్టి మనకు ఇది ఒరిజినల్. ఇందాక మీకు ఓపెన్ అయినట్టు క్రోమ్లో ఓపెన్ అయినట్టు ఇందాక క్రోమ్ ఓపెన్ అయింది కదా, ఇది ఫేక్. సో ఒరిజినల్ ఫేక్ రెండు పక్కన చూడండి. సో మనకు ఇది ఫేస్బుక్ నుంచి వచ్చింది. ఫేస్బుక్ నుంచి వచ్చిన లింక్ మనకు ఒరిజినల్ ఏంటిది, మీకు డూప్లికేట్ ఏంటిదని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చూపించాను కదా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతేగాని వేరే విధంగా అయితే మీరు మోసపోకండి. సో ఏదైతే క్రోమ్లో ఓపెన్ అయిందో అది ఫేకు, ఏదైతే ఫ్లిప్కార్ట్లో ఓపెన్ అయిందో అది రియల్. ఓకే, మనకు దొంగ నోట్కి ఒరిజినల్ నోట్కి డిఫరెన్స్ ఎలా మనం ఇట్లా పైకి పెట్టి ఎండకి గాంధీ బొమ్మ ఎక్కడ ఉన్నాడని చెప్పి చూస్తాంగా. సో ఇది కూడా అంతే. మనకు ఫ్లిప్కార్ట్ యాప్లో ఓపెన్ అయిందంటే ఆ లింక్ అది ఒరిజినల్ డీల్, ఒరిజినల్ ఆఫర్. సో ఒరిజినల్ అడ్వర్టైజ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఏదైతే క్రోమ్లో ఓపెన్ అయిందో అలా వెబ్సైట్లో ఓపెన్ అయిందో అవన్నీ కూడా డూప్లికేట్ అండ్ డమ్మీ అని చెప్పుకోవచ్చు. అలాగే కొత్తగా ఇంకా వస్తున్నాయి ఏపీకే ఫైల్స్ అని చెప్పేసి. ప్లీజ్ డౌన్లోడ్ ఏపీకే ఫైల్ అని వస్తుంది. ఆ ఏపీకే ఫైల్స్ కూడా మనకు డేంజరస్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. వాళ్ళని మోసపోకుండా కాపాడండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను అవేర్నెస్ చేయడానికి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తుంటాను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ ఆల్.